फरिश्ते हैं। आप ऐसे फरिश्ते हैं, खुदा भी सलाम करते हैं, खुदा भी सलाम करते हैं। आप जैसे फरिश्ते को, आप जैसे फरिश्ते को सलाम जिगर हम भरते हैं, सलाम जिगर हम भरते हैं। फरिश्तों की महफिल में फरिश्ताए कैसा विशेष है, महिमा तो इनकी हम भी क्या खुदा भी बयां करते हैं, खुदा भी बयां करते हैं फरिश्तों की महफिल में। फरिश्तों की महफिल में फरिश्ताए कैसा विशेष है, महिमा तो इनकी हम भी क्या, महिमा तो इनकी हम भी। फरिश्तों की ये दुनिया, फरिश्तों
फरिश्तों का वतन। फरिश्तों की ये दुनिया, फरिश्तों का वतन। चम 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 चमके सितारों का गगन, महके हम फूलों से गुलशन हो सारा चमन। चम 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 चमके सितारों का गगन। मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। हो मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। ज़माना जो दे ना सका तूने दिया, मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। कब से भटकते थे राहों में हम, कब से भटकते थे राहों में हम। दिल में छुपाए हुए दुनिया का गम, दिल में छुपाए हुए दुनिया का गम। जब से हुआ है हमसे तेरा करम, होके खुशी से दीवाना देखो नाचे जिया। ओ मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। समझ में न आए क्या मैं फैसले में दूँ, समझ में न आए क्या मैं फैसले में दूँ। तमन्ना यही है तेरी बन के रहो, तमन्ना यही है तेरी बन के रहो। दिल में बिठा के तेरी पूजा करूं, मैं हूँ देव पुजारन, तू है मेरा देवता। ओ मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। ओ मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। ज़माना जो दे ना सका तूने दिया, मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया। ओ तेरा शुक्रिया, ओ तेरा शुक्रिया, ओ तेरा शुक्रिया। ओम शांति। शिव बाबा याद है? मुझको सहारा देने वाले
తుజే శుక్రియా. నాకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి తండ్రి, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు కదా. బాబా తన ఛత్రఛాయలో మనల్ని కూర్చోబెట్టుకొని ఉన్నారు. బాబా ఛత్రఛాయలో మనము సురక్షితంగా ఉన్నాము. బాబా ఛత్రఛాయ అంటే బాబా యొక్క శ్రీమతమే మనకు ఛత్రఛాయ. బాబా శ్రీమత అనుసారంగా మనం ఎంత మాత్రం నడుచుకుంటూ ఉంటామో దాని అనుసారంగానే మనం సురక్షితంగా ఉండడానికి వీలవుతుంది. బాబా శ్రీమతం యొక్క ఛత్రఛాయ నుండి కొంచెం పక్కనకి వెళ్ళినా, ఉదాహరణకి గొడుగు నీడ నుండి కొద్దిగా పక్కనకి వెళ్ళినా వర్షమన్నా పడుతుంది, ఎండైనా పడుతుంది. ఈ ఎండ వర్షము ఈ రెండిటి ప్రభావము ఉండకూడదంటే గొడుగు నీడలో గొడుగులో మధ్యలోనే ఉండాలి కదా. కొంచెం సైడ్కి గొడుగు పెట్టుకుంటే కూడా ఏమవుతుంది, తప్పనిసరిగా ఎండ పడుతుంది, తప్పనిసరిగా వర్షం పడుతుంది. మధ్యలోనే ఉండాలి, గొడుగు కిందే కరెక్ట్గా ఉండాలన్నమాట. అలాగే నిన్నే శ్రీమత అనుసారంగానే మనము కొంచెం పర్వాలేదు అటు ఇటు అనుకున్నా కూడా అనేక రకాలకి ఇబ్బందులకి గురవుతాము. ఈరోజు మురళిలో బాబా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేయించినారు. శ్రీమత అనుసారంగా నడిస్తేనే ఎంత లాభము, ఒకవేళ శ్రీమతానికి కొంచెం అటో ఇటో అయితే కూడా నన్ను ఎన్ని రకాల ఇబ్బందులకి గురవుతాము అనే విషయాన్ని బాబా ఈరోజు ఆరంభం నుండి దాదాపు 2 పేజీల వరకు ఈ విషయాన్ని నిన్నే ఎన్ని ఇబ్బందులు, ఎవరి నుంచి ఇబ్బందులు, మాయ నుండి ఇబ్బందులు పడతాము. మాయ ఎన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తుంది, మాయ బాబాకి ఎట్లా సహకరిస్తుంది, మనకు కూడా ఎందుకు ఇబ్బంది పెడుతుంది. మనం ఆ మార్గంలో నడుచుకోకుండా పక్కకు పోతున్నాం కాబట్టి మనకు అర్థం చేయించడానికి ఇబ్బంది కలిగిస్తుందే కానీ ఇంకా దానికి వేరే విశేషమైనటువంటి ద్వేషం మనతో ఏమీ లేదు, శత్రుత్వం ఏమీ మనతో లేదు. మనని చెడగొట్టాలనేటటువంటిది దాని లక్ష్యం కాదు. కానీ మాయ ఎందుకు వస్తుంది, మనము సక్రమ మార్గంలో పోకుండా ఉంటే సక్రమ మార్గంలోకి రానివ్వడానికి కోసము అట్లా ఇబ్బంది కలిగితేనైనా వీళ్ళు సక్రమ మార్గంలోకి వస్తారనేటటువంటి కారణంగా మాయ మనకి శ్రీమతానికి ఏమాత్రం కొంచెం తేడా అయితే మనకు అర్థం చేయించడానికి వస్తుంది. ఈ విషయాలంతా బాబా ఈరోజు చెప్పినారనమాట. మరి బాబా తలంపు మనకి ఎలా రక్షిస్తుంది అనే విషయాల్ని బాబా అర్థం చేయించినారు. అంటూ బాబా ఈరోజు ఎవరైతే జ్ఞానము ఇతరులకి తెలుపుతారో, జ్ఞానం తెలిపేటటువంటి వారికి బాబా ఒక కొత్త టైటిల్ చెప్పినారు, భవానీ మాత. భవానీ మాత అని ఈరోజు బాబా టైటిల్ ఇచ్చినారు. భవానీ మాతలు అవుతారా, భవానీ మాత బిడ్డలు అవుతారా, లేదా దైత్యులు అవుతారా, ఇంకా మీకు సంబంధించిన విషయమేనని. కానీ ఎవరైతే జ్ఞానం అర్థం చేసుకుని ఇతరులకి జ్ఞానం తెలుపుతూ ఉంటారో వాళ్ళు భవానీ మాత సంతానంగా, భవానీ మాతలుగా కాగలుగుతారు అనేటటువంటి కొత్త టైటిల్ని కూడా బాబా ఈరోజు ఇచ్చినారు. మరి బాబా ఇక్కడ ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేయించినారు. ఎవరైతే జ్ఞానం చెప్తూ ఉంటున్నారో అలాంటి కన్యలు, మాతలు వాళ్ళందరి రక్షణని చూడడం కూడా మీ బాధ్యత, మీ కర్తవ్యము అనేలాంటిది. అంటే వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండడము, వాళ్ళ పట్ల ఎటువంటి వికారీ భావనలు లేక ఉండడము, ఇది మీ యొక్క కర్తవ్యము అనేసి దాని గురించి కూడా చెప్పినారు. ఈరోజు మురళి 2 మురళీలు ఉంది. ఒకటి మార్నింగ్ మురళి, రెండవది రాత్రి మురళి, 2 ఉన్నదన్నమాట. బాబా మురళిని పూర్తిగా డీటెయిల్గా మనం వింటాము, అర్థం చేసుకుంటాం. ఈరోజు మురళి డేటు 17/4/2023. मीठे बच्चे माया के वश हो
ईश्वरीय मत के विरुद्ध कोई कार्य नहीं करना, कभी भी बाप की निंदा नहीं कराना. మధురమైన పిల్లలారా, మాయకు వశమై ఈశ్వరీయ మతానికి విరుద్ధంగా ఎలాంటి కర్మలు చేయకండి. ఎప్పుడు కూడా బాబాకు నింద తీసుకురాకండి. మాయకు వశమై ఈశ్వరీయ మతానికి విరుద్ధంగా ఎలాంటి కర్తవ్యాలు చేయకండి. ఎప్పుడు కూడా బాబాకు నింద తీసుకురాకండి. ప్రశ్న, మాయా भी बाप की मददगार है कैसे? మాయ కూడా బాబాకు సహయోగి ఎలాగా? మాయ కూడా బాబాకి సహయోగి ఎలాగా? లైన్లో పెడుతుంది. బాబా జవాబు చెప్తున్నారు, ఎవరైనా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే బాబా చెప్పిన దాన్ని ఒప్పుకోకుండా ఉంటే బాబా చెప్పిన దాన్ని అంగీకరించకుండా ఉంటే శ్రీమత అనుసారంగా నడవకుంటే పచ్చిగా నమిలేస్తుంది. బాగా దెబ్బలు కొడుతుంది. ఎవరైతే బాబా తలంపులో ఉంటూ మాయని గుర్తించి దానికి వశము కారో వారే తెలివైన వారు. ఎవరైనా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే బాబా చెప్పేదాన్ని అంగీకరించకపోతే శ్రీమత అనుసారంగా నడవకుంటే అలాంటి వారిని మాయ పచ్చిగా తినేస్తుంది, బాగా దెబ్బలు కొడుతుంది. ఎవరైతే బాబా తలంపులో ఉంటూ మాయను గుర్తించి దానికి వశము కారో వారే తెలివైన వారు. పాట, मुझको सहारा देने वाले दिल कहे तेरा शुक्रिया. నాకు సహాయాన్ని అందించే తండ్రి, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు. ఓం శాంతి. పిల్లలు ఎవరి మహిమ విన్నారు? ఎవరు మనకి ఆశ్రయాన్ని ఇచ్చేవారు, సహాయాన్ని ఇచ్చేవారు? పరంపిత పరమాత్మ. బిడ్డలకు తెలుసు, అలాంటి తండ్రిని ప్రేమతో తలంపు చేయాలి. అప్పుడే స్వర్గ వారసత్వాన్ని తీసుకోగలుగుతాము. బాబా ఆజ్ఞ, నిరంతరం ముజే యాద్ కరో, నిరంతరం నన్ను తలంపు చేయండి. స్వయాన్ని ఆత్మరూపంలో నా సంతానమని తెలుసుకోండి. నిరంతరం నన్ను తలంపు చేయండి, స్వయాన్ని ఆత్మరూపంలో నా సంతానమని తెలుసుకోండి. ఇదే లక్ష్యము. వర్తమాన సమయంలో
బాబా నివాస స్థానము ఎక్కడ? బాబా అంటున్నారు మధుబన్ సాకారంలో. అందుకే మధుబన్ యొక్క ప్రాముఖ్యత ఎప్పటి వరకు కూడా అంత ఉన్నతంగా ఉంది. మధుబన్ని మహాతీర్థం అని కూడా నన్ను బాబా చెప్తారు పూర్తి ప్రపంచానికి. ఎందుకంటే బాబా నివాస స్థానం ఇప్పుడు మధుబన్. బాబా నుండి వారసత్వము ఎలా దొరుకుతుంది? ఎవరు ఎంతెంత తలంపు చేస్తారో అంతంత వాళ్ళ పాపాలు తొలగుతాయి. ఎవరు తండ్రిని మరియు తండ్రి యొక్క వారసత్వాన్ని తలంపు చేస్తారో వారి అకౌంట్లో ఖజానా జమ అవుతుంది. ఇక్కడ 2 విషయాలను చెప్తున్నారు. ఎవరు ఎంతెంత తండ్రిని తలంపు చేస్తారో వారి పాపము తొలగుతూ పోతుంది. ఎవరు తండ్రి ఆస్తిని తలంపు చేస్తారో వారి అకౌంట్లో ఖజానా జమ అవుతూ ఉంటుంది. ఇది ఒక విధమైన వ్యాపారము. ఇది బాబానే నేర్పిస్తారు. జమ కావడానికి ఆస్తిని తలంపు చేయాలి, పాపకర్మలను పోగొట్టుకోవడానికి తండ్రిని తలంపు చేయాలి. కాబట్టి 2 తలంపు చేయడము అత్యవసరము. తండ్రిని తలంపు చేస్తే పాపకర్మలు పోగొట్టుకుంటాం. బాబా ఇచ్చే ఆస్తిని తలంపు చేస్తే ఖజానాలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. కావున ఇది ఒక విధమైన వ్యాపారము. ఇది బాబానే నేర్పిస్తారు. ఐసే బాప్కోతో నిరంతరం యాద్ కర్నా పడే. అలాంటి తండ్రి నిరంతరం తలంపు చేయాలి. ఒకవేళ తలంపు చేయకపోతే మాయ రాళ్లతో కొడుతుంది. పత్తర్ మార్తీ హే. ఎన్ని రకాలు చెప్తారు చూడండి ఈరోజు బాబా. ఏమన్నారు? పచ్చిగా తినేస్తుంది, తర్వాత దెబ్బలేస్తుంది, మళ్ళీ తర్వాత ఇప్పుడేమంటున్నారు? రాళ్ళతో కొడుతుంది. పత్తర్ మార్తీ హే. మాయా కోయి కమ్ నహీ హే. మాయ తక్కువైంది కాదు. बल कोई कितना भी कहे मैं बच्चा हूँ, बल स्थूल व सूक्ष्म सर्विस भी करता रहे, लेकिन बाप से योग लगाना नहीं जानते तो उसे सपूत बच्चा नहीं कहेंगे. నేను బాబా బిడ్డని అని ఎవరెంతైనా చెప్పొచ్చు, స్థూల సూక్ష్మ సర్వీసులు కూడా చేయొచ్చు. కానీ బాబాతో యోగం జోడించలేదంటే వారిని సుపుత్రులని చెప్పడానికి వీలు లేదు. నేను బాబా బిడ్డ అని చెప్పినా, స్థూల సూక్ష్మ సర్వీసులు చేసినా బాబాతో యోగం జోడించకపోతే వారిని సుపుత్రులని చెప్పడానికి వీల్లేదు. బాబా ఎవరిపైన కోపం చేసుకోరు. ఎవరిని వీళ్ళు ఇట్లా అనే దృష్టితో కూడాను చూడరు. ఎవరిపైన కోపం చేసుకోరు. ఎవరిని వీళ్ళు ఇట్లాంటి తప్పు వాళ్ళు అని ఆ దృష్టితో చూడరు. కానీ నడవడిక ద్వారానే అర్థమైపోతుంది వీళ్ళు ఆసురి మతంలో ఉన్నారు అని. మాయ ఒక్క ముష్టితో గుద్ది ఏకదం సమాప్తం చేసేస్తుంది. ముష్టితో అంటే పిడికిడితో గుడ్డు. ఎన్ని రకాలు చేస్తుంది అనేది మాయని ఈరోజు పిడిగుద్దు అంటే పిడికిడితో గుద్దుతుంది అనమాట. ఫిర్ కిత్నా విఘ్న డాల్తే హే. అలా మాయతో గుద్దించుకోండే వాళ్ళు, పూర్తి నాశనం చేసినటువంటి వాళ్ళు బాబా కర్తవ్యంలో ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు. ఆ విఘ్నాలు కలిగించిన కారణంగా అజ్ఞాని మానవులకు జరగనంత పాపము వాళ్ళ నుండి జరుగుతుంది, వాళ్ళకు అవుతుంది. పాపం వాళ్ళ అకౌంట్లో లెక్కకి వస్తుంది. उनका जितना बड़ा पाप बनता उतना अज्ञानी मनुष्य का नहीं बनता. ఎవరైతే మాయ పిడికిడి నుంచి దెబ్బలు తీసుకొని మరి విఘ్నాలు కలిగిస్తారో అలాంటి వాళ్ళు చేసిన కర్తవ్యానికి వచ్చిన పాపం ఎంత అంటే అజ్ఞానులకు కూడా అంత పాపము రాదు, అంత జమ కాదు. కై నజదీక్ रहते हुए जरा भी पहचानते नहीं. కొందరు బాబాకు సమీపంగానే ఉంటారు, బాబా ఇంటికి సమీపంగానే ఉంటారు, కానీ బాబాను గుర్తించరు. దాదాపుగా ఎక్కడ చూడండి ఏ సేవా కేంద్రాలకు దగ్గరుండే వాళ్ళు బాబా పిల్లలుగా తక్కువ, దూరం ఉండే వాళ్ళే అవుతారు. పాండవ భవన్ నాకు మధుబంధు చూసినప్పుడు
శాంతివనం చుట్టుపక్కన అయితే దాదాపుగా బాబా పిల్లలే ఉన్నారు. పాండవన్ చూసినప్పుడు ఊరిలో ఉండేవాళ్ళు ఎందరు ఉన్నారు బాబా పిల్లలు. నాకు తెలిసి మౌంట్లో అక్కడ వాళ్ళే జ్ఞానం తెలుసుకొని బాబా పిల్లలు అయినటువంటి వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కలో కూడా లేరు. అందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ ఎక్కడెక్కడ ప్రాంతంలో ఉండేవాళ్ళు వెళ్ళి అక్కడ నివాసం సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళే. ఆ ఊర్లోనే ఆ ప్రాంతంలోనే ఉండేటటువంటి వాళ్ళు బాబా బిడ్డలైంది. అక్కడే పుట్టి పెరిగినటువంటి బాబా పిల్లల సంఖ్య శాంతివనంలో కావచ్చు, పాండవ భవన్లో కావచ్చు, ఎక్కడ నామమాత్రంగా కూడా ఎక్కడైనా ఉంటే 2-3 ఉండొచ్చునేమో, అంతేకాని ఇంకా లేరన్నమాట. సేమ్ అదే పరిస్థితి. దగ్గరుండే వాళ్ళు ఎవరు రారు, దూరం ఉండే వాళ్ళే గుర్తిస్తారు. బాబాయ్ దీనికి ఇంకొక మురళిలో ఎప్పుడో చెప్పిండ్రి, లాస్ట్లో వాళ్ళు చాలా బాధపడతారంట. ఏమని? ఇంత దగ్గరే పక్కనే ఉండి పూర్తి లాభాన్ని మేము పొందుకోలేకపోయినాము అని. బాబా అంటున్నారు ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. జో సున్తే హోయే జైసేకి సున్తే హీ నహీ. వింటూనే ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. అందరినీ కార్యక్రమాలకి పిలుస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి అక్కడ పైన చేస్తారు, కింద చేస్తారు. ఇక్కడ మనము చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కార్యక్రమాలకి పిలుస్తూనే ఉంటాము. వింటూనే ఉంటారు, అయినా ఎట్లుంటారు, వినలేదేమో అన్నట్టు ఉంటారన్నమాట. తో బాబా క్యా కరే, దీనికి బాబా ఏం చేసేది? आजकल मनुष्यों के ऊपर कितना भी आशीर्वाद करो, प्यार करो, परंतु बैठे बैठे अपने को भस्मासुर बना देते हैं. వర్తమాన సమయంలో మానవులకి ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత ప్రేమనిచ్చినా కూర్చొని ఉండంగానే తమను తాము భస్మాసురులుగా చేసుకుంటారు. అంటే తాము భస్మమైతూ వేరే వాళ్ళ తలపైన కూడా నన్ను చేయి పెట్టి భస్మం చేయడానికి ప్రయత్నిస్తారు. వాస్తవికంగా ఈశ్వరీయ సంప్రదాయము ఆసురీ సంప్రదాయానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికీ తండ్రితో యోగము లేదు. ఐసేకో ఫిర్ బాప్ ఆకర్ ఈశ్వరీయ సంప్రదాయ బనాతే హే. అలాంటి వారిని బాబా వచ్చి ఈశ్వరీయ సంప్రదాయస్తులుగా చేస్తున్నారు. మీలో కూడా కొందరు ఈశ్వరుని బిడలుగా అవుతారు, అయినా ఈశ్వరుని శ్రీమత అనుసారంగా నడవరు. ఎవరైతే నడవరో వాళ్ళు కూడా భస్మాసురులై కాలి మరణిస్తారు. तुम्हारे में भी कोई तो ईश्वर के बन उनकी श्रीमत पर चलते हैं, और जो नहीं चलते हैं वह भस्मासुर बन जल मरते हैं. మీరు ఈశ్వరీయ మతము ద్వారా స్వర్గం మాలికలు దేవతలు అవుతారు. మరియు స్వర్గంలోకి వెళ్ళడానికి బదులుగా ఒకవేళ కామచితి పైన కూర్చుకుంటే భస్మీభూతులు అవుతారు కదా. అందుకు బాబా ఆ మాటని అర్థం చేయించినారు. బాబా పిల్లలకి ఎన్ని యుక్తులతో పైకి లేపుతూనే ఉంటారు, కానీ మాయ ఎలా ఉందంటే ఒకే దెబ్బతో బాబాకు నింద చేయించే పనికి నిమిత్తం చేస్తుంది. బాబా ఎంత యుక్తితో పైకి లేపుతూ ఉంటారో, కానీ మాయ ఎలా ఉందంటే వాళ్ళపైన ఆక్రమణ చేసి బాబాకు నింద చేయించడానికి నిమిత్తముగా చేస్తుంది. जो सयाने बच्चे हैं वह तो कदम कदम बाप की श्रीमत पर चलते हैं. ఎవరు తెలివైన పిల్లలు వాళ్ళు ప్రతి అడుగు కూడా బాబా శ్రీమత అనుసారంగా నడుస్తారు. బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ పారలౌకిక తండ్రైన నన్ను తలంపు చేయండి, అప్పుడే మీరు పరివర్తన చెందగలరు. పారలౌకిక తండ్రైన నన్ను తలంపు చేయండి, అప్పుడే మీరు పరివర్తన చెందగలరు. जो बाप से योग नहीं लगाते, श्रीमत पर नहीं चलते, तो माया बेटी उन्हें खा लेती है. ఎవరైతే బాబాతో యోగం జోడించరో, శ్రీమత అనుసారంగా నడవరో, అప్పుడు మాయా అనే నా కూతురు వాళ్ళని ఏం చేస్తుంది, తినేస్తుంది. మాయాకో బేటీ కహతే హే క్యో. బాబా మాయని కూతురు అని ఎందుకు అంటారు? మదద్ కర్తీయే, హెల్ప్ చేస్తుంది కాబట్టి, సహయోగం ఇస్తుంది కాబట్టి మాయను బాబా ఏమంటున్నారు, కూతురు అంటున్నారు.
ఆస్తివారు. बाप तो परमधाम से आए हैं बच्चों को पढ़ाकर नर से नारायण बनाने, फिर भी ऐसे बाप का नाफरमानदार बन जाते हैं. బాబా పరంధాం నుండి వచ్చిందే పిల్లలకి చదివించి నరుని నుండి నారాయణులుగా చేయడానికి. అయినా అలాంటి తండ్రికి కూడా ఏం చేస్తారు? ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఆ తండ్రి ఆజ్ఞలు నా ఫర్మాందార్. ఫర్మాందార్ అంటే ఆజ్ఞాకారి, నా ఫర్మాందార్ అంటే ఆజ్ఞను ఉల్లంఘించేవారు, ఆజ్ఞను తిరస్కరించేవారు, ఆ ఆజ్ఞను అతిక్రమించేవారు. बाहर निकलने से ही माया तप्पड़ लग जाता है, फिर तरस पड़ता है. ఇక్కడి నుంచి బయట అడిగేస్తే చాలు మాయ ఏమేస్తుంది అంటే బాబా ఆజ్ఞ నుండి పక్కనికి తప్పుకుంటే చాలు మాయ దెబ్బలు బాగుపడుతుంది. దీని కారణంగా అంటే తప్పు చేసింది వాళ్ళు, దెబ్బలు పడింది వాళ్ళకి, వాళ్ళు నింద చేయించడానికి నిమిత్తం అవుతారు. దీని కారణంగా అక్కడక్కడ కన్యలు మాతలు బంధనంలో బంధింపబడతారు. కామవికారం యొక్క తేలికైన నష వస్తే చాలు కింద పడిపోతారు. ఎంతమంది అబలలు పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. కితనీ బిచారీ బాంధ్ జాతీ హై, ఎంత బంధనంలో బంధింపబడతారు. ఇతనే సబ్కా పాప ఉన్ పర్ పడతా హై. ఎంతమందికి బంధనం కలిగిన కారణంగా ఆ వచ్చిన పాపం అంతా వాళ్ళపైన పడుతుంది. ఎవరు బాబాకి నింద తెచ్చిచ్చేదానికి అంటే తప్పుడు పని చేసి లేదా వికర్మలు చేసి లేదా శ్రీమత విరుద్ధంగా నడుచుకొని మాయ దెబ్బలు తింటారు. వాళ్ళు పోయి అట్లే చేసుకున్నారు, మీరు పోతారా వద్దు అని చెప్పి ఇంట్లో బంధనాలు ఇతరులకు వేస్తారు. వీళ్ళందరూ రాకుండా ఉండడానికి, వీళ్ళందరూ బంధనంలో బంధింపబడడానికి కారణం వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పాపం అంతా కూడా నన్ను వాళ్ళపైన పడుతుంది. వాళ్ళ తప్పు చేసిన పాపం ఒక్కటే కాదు, ఇంతమంది పురుషార్థహీనంగా చేసినటువంటి కారణంగా, ఆటంకం కలిగించిన కారణంగా ఏమవుతుంది? ఆ పాపమంతా వాళ్ళపైన పడుతుంది. మరి వాళ్ళకి శిక్ష చిన్నది ఉంటుందా పెద్దది ఉంటుందా? చాలా పెద్దది. బాత్ మత్ పూచో, ఎంత అని అడగకండి. माया जानती है कल पहले वाले कौन कौन है जिन्होंने मुझे जीत बाप की तरफ लिया है. वह भी सयानी है, देखते हैं ये बाबा की अवज्ञा करते हैं तो ताला बंद कर देती है. మాయ కూడా గమనిస్తూనే ఉంటుంది. మాయ కూడా చాలా తెలివైనటువంటిది. మాయకు తెలుసు కల్పం ముందు ఎవరెవరు నా పైన విజయం పొంది బాబా వైపుకి వెళ్ళినారు, అలాంటి వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తున్నారా, బాబా ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారా అని గమనిస్తూనే ఉంటుంది. గమనించి వాళ్ళు కొంచెము ఎక్కడ తప్పు చేస్తే వెంటనే వాళ్ళ బుద్ధి తాళాన్ని బంద్ చేసేస్తుంది, క్లోజ్ చేస్తుంది. ఎన్ని పనులు మాయ చేస్తుంది అనేదాన్ని బాబా ఈరోజు ఎన్ని చెప్తున్నారు. బాబాకు తెలుసు ఈ అబలలు కన్యలే భారత కళ్యాణాన్ని చేస్తున్నారు. బాబాకి ఇలాంటి జ్ఞాన మాతలపైన చాలా ఆలోచన జరుగుతూ ఉంటుంది. తుమ్ బచ్చోం కో భీ మాతాओं का फुरना होना चाहिए. మీరు పిల్లలైనటువంటి మీరందరూ కూడా నన్ను ఇలాంటి జ్ఞాన మాతల గురించి ఆలోచన ఉండాలి. ఎక్కడ కూడా మీరు అప్నా అహంకార్ నహీ रहना चाहिए. మీ అహంకారాన్ని చూపించుకోకూడదు. బాబా ఖుద్ కహతే హై వందే మాతరం. బాబా ఖుద్ చెప్తున్నారు వందే మాతరం అని. వాళ్ళని చాలా సంభాళన చేయాలి. వాళ్ళతో డర్టీ నడవడికలు వ్యవహరించరాదు, చెడు వ్యవహారం వాళ్ళతో చేయకూడదు. అప్నే ఆప్ సే పూछना है हम कोई उल्टा धंधा तो नहीं करते हैं. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను బాబా చెప్పిన దానికంటే విరుద్ధమైనటువంటి కర్తవ్యాలు ఏవి నేను చేయడం లేదా? బాబా అంటున్నారు మీరు బాబా నుండి ఆస్తి తీసుకోండి, దేవతలుగా తయారు కావడానికి వచ్చినారు. ధర్మస్థాపనలో అనేక విఘ్నాలు పడతాయి.
క్రీస్తు సమయంలో కూడా ఎన్ని అలాంటి వాళ్ళందరూ తయారైనారు, ఎన్ని నిందలన్నీ తెచ్చినారు. ఆ నిందల కారణంగా ఆసురీ సంప్రదాయస్తులు చివరికి ఆయన్ని శిలువకు కూడా వేశారు, చంపేశారు. పేచానా నహి, ఆయన ఒక ధర్మపిత, ధర్మ కర్తవ్యానికి వచ్చినాడు అనేదాన్ని గుర్తించలేదు. అలాంటి వాళ్ళకి ఆ రోజు శిలువ పైన వేసినారు. ఈరోజు చూడండి ఎన్ని చర్చులు కట్టినారు. ఇప్పుడు ఇంత చేస్తే ఏం లాభము? అప్పుడు అంత బాధ పెట్టి ముళ్ళ కిరీటం పెట్టినారు, శిలువకి ఎక్కించినారు, చివరికి చంపేసినారే. ఎంత క్రూరత్వమైనటువంటిది. శిలువపై నిలబెట్టి చీలలు కొట్టినారు చేతులకి కాళ్ళకి. బాబా, ఎంత దారుణం అన్నమాట. ఈరోజు ఎన్ని చర్చలు కడితే ఏం లాభము? परंतु इससे कुछ फ़ायदा नहीं. మాయా కే బన్ తమో ప్రధాన్ బన్ జాతే హై. ఇంత తీవ్ర స్థాయికి దిగడానికి ఎవరైనా తప్పులు అన్ని చేస్తున్నారంటే మాయకు వశమై తమో ప్రధానం అవుతారు. జహా భీ జాతే హై వహా సే కుచ్ మిల్తా కుచ్ భీ నహీ హై. దిన ప్రతిదిన ఔర్ హీ దుఃఖీ తమో ప్రధాన్ హోతే జాతే హై. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఎక్కడ మీకు దొరికేది ఏమీ లేదు. ఇంకా రోజు రోజుకి ఇంకా దుఃఖీ తమో ప్రధానంగానే అవుతున్నారు. समझो गुरु नानक के पास जाते हैं, उनसे क्या मिलेगा? वह सिर्फ कहते तुमको पवित्र बनना व रहना चाहिए, परंतु आप पवित्र ही रहते हैं. ఉదాహరణకి గురునానక్ దగ్గరికి వెళ్తారు అనుకోండి, వెళ్ళండి, ఏం దొరుకుతుంది? వాళ్ళు కూడా చెప్తారు పవిత్రంగా కావాలి, పవిత్రంగా ఉండాలి అని. కానీ ఉండగలుగుతున్నారా? అపవిత్రంగానే ఉన్నారు కదా. భజనలు పాడుతున్నారు, దాని నుండి లాభం ఏమీ లేదు కదా. పవిత్రంగా కాలేరు కదా. అందరూ ఇప్పుడేమైపోయినారు? శ్మశాన సదృశంగా మారిపోయినారు. జ్ఞానం గురించి కొంచెం కూడా తెలియదు. క్రోధ్ भी बहुत कड़ा है जिससे अपने को भस्मासुर बना देते हैं. క్రోధం కూడా చాలా చెడ్డది. అది స్వయాన్నే భస్మాసురులాగా చేసేస్తుంది. భస్మాసురుడు ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. చాలా ఏండ్ల తపస్సు చేసినాడంట. తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం అడిగినాడు? నేను ఎవరు తలపైన చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అనే వరం కావాలని కోరుకున్నాడు. సరే, అమాయకుడు భోళానాథుడు తండ్రి ఏం చేస్తున్నాడు? సరే అని ఇచ్చినాడు. అదే వరం కావాలని పట్టుపట్టినాడు. ఆ వరం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆ వరం ఇచ్చే వరదాత పైనే చేయి పెట్టడానికి వచ్చినాడు. కానీ వరం ఇచ్చేవాడు తక్కువైనోడా? వాళ్ళతో ఆడించి పాడించి తన చెయ్యి తన తలపైన పెట్టుకునేలాగే చేసేసి తనను తానే భస్మం చేసుకునేలాగా చేసినాడు. వరమిచ్చే తండ్రికి వరముతో ఫలీభూతమై చేసే శక్తి కూడా ఉంటుంది. ఆ వరాన్ని దురుపయోగం చేసుకుంటే ఏం చేయాలో అది చేసే శక్తి కూడా ఉంది. ఎవరు? ఆయన వరదాత. లేకపోతే ఆయన అమాయకుడా? అమాయకుడు కాదు. అందుకే బాబా అంటున్నారు ఏమవుతారు? క్రోధం కూడా చాలా చెడ్డది. అది స్వయాన్ని వాళ్ళే భస్మాసురులుగా చేసేసుకుంటుంది. ఫిర్ జమా హోనేకే బదిలే ఘాటా హో జాతా హై. అలా కర్తవ్యం చేస్తే వాళ్ళకి ఇంకా జమలు లేవు. ఉండేది కూడా పోగొట్టుకొని నష్టము. వచ్చేది బాబా దగ్గరికి అదృష్టాన్ని తయారు చేయడానికి. బాబా మీ నుండి స్వర్గ ఆస్తిని తీసుకోవడానికి వచ్చినాను అని అంటారు. బాబా అంటారంట, సరే పూర్తిగా తండ్రిని తలంపు చెయ్యి, శ్రీమత అనుసారంగా నడవు అంటారంట. ఒకవేళ నడవలేకపోతే ముందు ఎలా ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అలాగైపోతారు, లేదా కింద పడిపోతారు. కల్పకల్పం కూడా అలాగే కింద పడుతూ ఉంటారు. ఫిర్ కభీ ఉఠ్ నహీ సకేంగే. ఇంకా ఏ మాత్రం మళ్ళీ పైకి లేవలేరు.
అవి పురుషార్థ కియా తో ఊంచితే ఊంచి బన్ సక్తే హై. ఇప్పుడు పురుషార్థం చేస్తే ఉన్నతాతి ఉన్నతంగా కాగలరు. బాబా ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బోర్డు పైన ఈశ్వరీయ విశ్వవిద్యాలయము పరంపిత పరమాత్మ స్థాపించారు అని కూడా రాయడం జరిగింది. వారి నుండి స్వర్గ రాజ్యభాగ్యం ఆస్తిగా దొరుకుతుంది అంటారు. అగర్ యహా ఆకర్ ఫిర్ చలే జాయే తో సబ్ కహెంగే షాయద్ ఈశ్వర్ నహీ హై జో ఐసే చోడ్కర్ నికల్తే హై. ఇక్కడ బాబా బిడ్డలయ్యి మళ్ళీ బాబా జ్ఞానం వదిలేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడ ఈశ్వరుడు లేదేమో కాబట్టే వదిలేసి వచ్చేసినారు అంటారు. వాళ్ళ కారణంగా ఇంకెంతమంది సంశయ బుద్ధిగా అవుతారు. వారిపైన ఎంత పాపం పెరుగుతుంది. శ్రీమత్ పర్ నహీ చలేంగే తో శ్రేష్ఠ కైసే బనేంగే. శ్రీమత అనుసారంగా నడవకపోతే ఎలా శ్రేష్టం కాగలుగుతారు? శ్రీమత అనుసారంగా నడిస్తే మీకు ఎలాంటి నష్టము జరగనే జరగదు. శ్రీమత అనుసారంగా నడిస్తే తుమ్కో కోయి నుక్సాన్ నహీ హో సక్తా. మీకు ఏమాత్రం కూడా నష్టం కలగదు. శివబాబా తండ్రి అయినారు, ధర్మరాజు కూడా అయినారు. ధర్మరాజు గమనిస్తూ ఉంటారు ఏమేం పాపాలు చేస్తున్నారు అని. నాకెంత నింద తెస్తున్నారు అనేదంతా గమనిస్తారు. ఇక్కడ నియమాలు కఠినంగా ఉంటాయి, కానీ బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు. లక్ష్మీనారాయణలు అవుతాము, లక్ష్మీనారాయణలు వరిస్తాము అని మాత్రం చేతులు పైకి పెడతారు. కామ్ ఐసే కర్తే జో బాత్ మత్ పూచో. కానీ పనులు ఎట్లా చేస్తారు చెప్పలేము, అడగకండి. ఆగే చల్కర్ యహ్ కిలా ఐసా బన్ జాయేగా జో కోయి పతి తందర్ ఆ నహీ సకేగా. మున్ముందుకి ఈ కోట కూడా ఎంత బలంగా తయారవుతుందంటే పతితులు ఎవరు లోపలికి రాలేరు. ఇప్పుడైతే మాయ ఎంతోమందిని ముక్కు పట్టి ఇబ్బంది పెట్టిస్తుంది. నిరాకార తండ్రి ఈ నేత్రాలను లోన్ తీసుకున్నారు కదా, ఈ నేత్రాలతో చూస్తారు వీళ్ళు ఫస్ట్ క్లాస్ బిడ్డ, వీళ్ళు ముళ్ళు అనేది ఆ నేత్రాలతో చూసినప్పుడే అర్థమైపోతుంది. బాప్ సమझाते బచ్చే తుమ్కో తో స్వర్గ కా మాలిక్ బన్నా చాహియేనా. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ, నువ్వు స్వర్గానికి మాలికులుగా తయారు కావాలి కదా, మరి అలాంటప్పుడు అలాంటి పురుషార్థం ఎందుకు చెయ్యవు? బాబా సర్వశక్తివంతుడు, మాయపైన విజయాన్ని పొందుకునేలాగా చేయిస్తారు. బాబా అంటున్నారు మీటే బచ్చే కుచ్ సజాओं से भी डरो ना. మధురమైన పిల్లలారా, శిక్షలకు కొంచెమైనా భయపడండి. చేసిన కర్మలకి వస్తాయి కదా శిక్షలు, వాటికి కొంచెమైనా భయపడండి. శ్రీమత అనుసారంగా ఆజ్ఞాకారిగా కండి. ఆజ్ఞాకారిగా కావడమే మీపైన మీరు దయ చూపుకున్నట్టు. ఆజ్ఞాకారిగా కావడాన్ని ఏమంటున్నారు బాబా? మీపైన మీరు దయ చూపుకున్నట్టు. మాయాకే వశ కుచ్ భీ కరేంగే తో భూత్ బన్ జాయేంగే. మాయకు వశమై ఏదైనా తప్పుడు పనులు చేస్తే భూతాలు అవుతారు. అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నారు? ఇతరులను కూడా పట్టి పీడిస్తాయి కదా భూతాలు. కాబట్టి వాళ్ళ కర్తవ్యాలు ఇతరులకి కూడా ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది కదా. కాబట్టి బాబా ఆ శబ్దాన్ని ఇక్కడ భూతం అనే మాట వాడినారన్నమాట. భవానీ మాతా కహా జాతా హై నా. कोई तो भवानी की वारिस बन जाते, कोई భూత్ బన్ జాతే. భవానీ మాత అంటారు కదా, కొందరు భవానీ మాతకు వారసుదారులు అవుతారు, మరి కొందరు భూతాలు అవుతారు. తుమ్ సబ్ భవానీ మాతాయే హో జో జ్ఞాన అమృత్ పిలాతి హే. జ్ఞాన అమృతాన్ని తాగించేవారు భవానీ మాతలు. ఇక్కడ లాస్ట్లో ఇంకొక 2 వాక్యాలు బాబా ఎందుకంటే అప్పుడప్పుడు స్ట్రాంగ్గా కూడా చెప్పాల్సి వస్తుంది. వఫాదార్ బచ్చోం పర్ మాత్ పితాకి ఆశీర్వాద్ రహతీ హై. ఎవరు నిజాయితీ గల పిల్లలో అలాంటి వాళ్ళపైన తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటుంది.
वफादार नहीं तो शांति से जाकर कहा दूर रहो तो अच्छा है ना. బాబాకు నిజాయితీగా మీరు ఉండకపోతే శాంతిగా ఎక్కడో పోయి ఉండండి. నిజాయితీగా ఇక్కడ ఉండలేకపోతే శాంతిగా ఎక్కడో దూరం వెళ్ళి ఉండిపోండి. అదే మంచిది. పక్కకు తప్పుకోండి. अच्छा, मीठे मीठे सिकिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप को नमस्ते. बाबा नमस्ते. రాత్రి క్లాసు 17/6/1968. బాబా వ్యక్తమయ్యేదానికి కరెక్ట్గా 6 నెలల ముందు. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మేము బాబా దగ్గరకు వచ్చినాము అని, బాబా దగ్గర వింటున్నాము అని. अब आप जब अपने सेंटर पर जाते हैं तो समझते बाप दादा नहीं बैठते हैं. బాబా అంటున్నారు. అదే వాళ్ళ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు బాప్ దాదా ఉన్నారు అని అర్థం కాదు కదా, అనిపించదు కదా. మధుబన్కి వెళ్ళినప్పుడు బాప్ దాదా ఉన్నారు. కొన్ని చోట్ల సేవా కేంద్రాలని అన్నయ్యలు కూడాను నడిపిస్తూ ఉంటారు. మురళి సహజము. కొందరు ఎవరైనా చదివి ఇతరులకి చెప్పేయచ్చు, కానీ కొందరు ధారణ చేసుకుని క్లాసు చెప్తారు. బ్రాహ్మణీలు కూడాను అంటే నిమిత్తంగా ఉండే అక్కయ్యలు అందరూ ఉన్నారు కదా. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు. కొందరు మురళి చదివి తర్వాత మురళి సారాన్ని చెప్తారు, కొందరు మురళి చదువుతూ చెప్తారు. అంటూ బాబా ఎవరైతే మురళి చేతిలో పెట్టుకొని అది చదువుతూ చెప్తారో వాళ్ళు చెయ్యెత్తండి. ఎవరైతే మురళిని ఆల్రెడీ ముందే చదివేసి పక్కన పెట్టేసి మురళి సారం చెప్తారో వాళ్ళు చెయ్యెత్తండి. కానీ దీనికి కూడా ఒకప్పుడు అలా ఉండింది. బాబా ఒక్కొక్కరి పేరుతో మురళి రాసి పంపించేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏం చేయాలంటే, ఇది బాబా కాశ్మీర్లో ఉన్నప్పుడు మధ్యకాలంలో ఎక్కడ సింధ్ హైదరాబాద్లో చాలా ఎక్కువ విభేదాలు జరిగినప్పుడు బాబా కొంచెం సమయానికి కాశ్మీర్కి వెళ్ళిపోయినారు. అక్కడి నుండి ఒక్కొక్కరి పేరుతో బాబా మురళి రాసి రోజు ప్రతి ఒక్కరి పేరుతో ఎవరో ఒకరి పేరుతో మురళి రాసి పంపించేవాళ్ళు. వాళ్ళు దాన్ని చాలా బాగా చదివి అర్థం చేసుకొని, అంటే బాబా కుటుంబ సభ్యులతో మాత్రమే కాశ్మీర్కి వెళ్ళిండ్రి. ఇంకా ఎవరు జ్ఞానంలో వచ్చిండ్రో వీళ్ళందరూ ఉండరో వాళ్ళందరూ ఇక్కడే ఉండ్రి. ఇంకా పూర్తి అప్పుడు సమర్పణ అర్పణ అనేటటువంటిది అంటే వచ్చి ఉండేయడం అనేటటువంటిది చాలా తక్కువ ఉండింది. కొందరు మాత్రమే వచ్చి ఉండ్రి. వాటి పేర్లతో బాబా లెటర్ రాసి పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళు దాన్ని చదివి మళ్ళీ దానికి అందరికీ చెప్పేవాళ్ళు, చదివించేవాళ్ళు, వినిపించేవాళ్ళు. అలా జరిగిండేదన్నమాట. తర్వాత ఏం చేస్తున్నారంటే, మా అమ్మకు మాత్రమే అలాంటి పర్మిషన్ ఉండింది. బాబా మురళిని చదివి కేవలం దాన్ని మళ్ళీ తిరిగెత్తి చెప్పేది ఉండదు. మళ్ళీ దాన్ని మతనం చేసుకొని విచారసాగరం మతనం చేసి బాబా చెప్పినటువంటి వాక్యాలనంతాను పూర్తిగా చేతిలో మురళి పెట్టుకోకుండా చెప్పేటటువంటిది. దాని తర్వాత సిస్టమ్ ఏం తయారు చేస్తున్నారంటే అట్లొద్దు. అప్పుడేమనిపిస్తుందంట, మా అమ్మకైతే అది బలం ఉండింది, వాళ్ళ ధారణలు వాళ్ళ శక్తి ఉండేటటువంటిది. అందరిలో మళ్ళీ ఉండేది కాదు కదా. కొందరికి సంకల్పాలు ఏర్పడినాయి. అది నిజంగా బాబా చెప్పినారా వీళ్ళు చెప్తున్నారా అనేటటువంటి అభిప్రాయాలు స్టార్ట్ అయిన తర్వాత మధువన్ నుండినే ఒక నియమం ఏం చేసేస్తున్నారు, చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, అంటే ఆల్రెడీ చదివి చేతిలో మురళి పెట్టుకోకుండా దాన్ని వివరణ చెప్పడం కాదు, మురళి చదువుతూ దాన్ని చెప్పాలి అనేటటువంటి మార్పు
అంటే ప్రతి ఒక్క దాంట్లో అన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి విధంగా మార్పులు చేర్పులు జరిగినాయి. కానీ ఇది బాబా చెప్పినప్పుడు అప్పుడు అడిగినారన్నమాట. మురళి ఆల్రెడీ చదివేసి దాని సారమంతా అర్థం చేయించే వాళ్ళు ఎవరు? మళ్ళీ మురళి చదువుతూ దాన్ని అర్థం చేయించే వాళ్ళు ఎవరు అని బాబా ప్రశ్న అడిగినారు. మురళి హాత్మే హోనీ చాహియేనా? మళ్ళీ బాబా చెప్తున్నారన్నమాట, మురళి చేతిలో ఉండాలి. పడే హుయే హే ఫిర్ సార్ బయట సునాతే హే. అది చదివి ఉండాలి, చెప్పేటప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. कोई मुरली పడకర్ సునాతే హే నంబర్ వార్తో హేనా. కొందరు మురళి చదివి చెప్తారు. మహారథులు, గుర్రపు సవార్లు, పదాతి దళము తేడా ఉంటుంది కదా. అందరూ యాక్యురేట్గా చదవలేరు, చెప్పలేరు. కొందరు చదువుతూ ఉంటారు, దాని రహస్యాలని కూడా అర్థం చేయిస్తూ చెప్తారు. कोई पढ़ते भी रहते हैं, एडिशन कर रहस्य भी सुनाते रहते हैं रसीले नमूने से. కొందరు మురళి చదువుతూనూ ఉంటారు, చదివి చెప్తూ ఉంటారు, దాని రహస్యాలని కూడా దానికి జత కలిపి చెప్తారు. అది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా రసీలే విధాన్సే అంటే దాంట్లోని సారాల్ని అర్థం చేయిస్తూ కూడా నన్ను చెప్తారన్నమాట. అందరూ ఒకేలాగా చెప్పలేరు. ఇక్కడ బాబా కూర్చున్నారు, బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీళ్ళారా ఏ విషయంలోనైనా సంశయము రాకూడదు, ఏ దాంట్లో కూడా. ఎందుకంటే బాబాకి సర్వము తెలుసు. ఆ స్కూలుల్లో చదివించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టే ఒక్కొక్క తరగతికి వేరువేరేగా కూర్చోబెట్టుకొని చదివిస్తారు. ఇక్కడ అందరికీ చదివించేది షూబాబా ఒక్కరే కావున పీరియడ్లు మారేది ఉండదన్నమాట. అందరికీ లక్ష్యము కూడాను ఒకటే. ఇందులో ఇస్మే ప్రశ్న పూछने का रहता नहीं, ఇందులో ప్రశ్నలు వేయడం అవసరమే లేదు. सुबह को यहाँ बैठ बच्चों को याद की यात्रा में मदद करता हूँ. ఉదయం ఇక్కడ కూర్చొని పిల్లలకి తలంపు యాత్రలో సహయోగం చేస్తాను. బాబా చూడండి, బాబా కర్తవ్యము ఏమి మనకి తలంపు చేయడానికి కూడా బాబా సహాయాన్ని అందిస్తారన్నమాట. ఐసే నహీ సిర్ఫ్ తుమ్కో యాద్ కర్తాము, మిమ్మల్ని మాత్రమే గుర్తు చేసుకుంటానని అనుకోవద్దు. బాబా ఎదుట బేహద్ పిల్లలు ఉంటారు, ఎదురుగుండే వాళ్ళకు సహయోగం ఇవ్వడం కాదు. మీరు ఈ తలంపు ద్వారా విశ్వాన్ని పావనంగా చేయాలి. అంగుళీ తుమ్ కిస్మే దేతే హో, పవిత్ర తో సారీ దునియాకో బనానా అవుతాయనా. మీరు బాబాకి ఏ విషయంలో సహయోగం ఇస్తారో, ప్రపంచాన్ని పవిత్రం చేయడం విషయంలో. ఒక్క ఇద్దరిని కాదు, కొంచెం ప్రాంతాన్ని కాదు, సమస్త ప్రపంచాన్ని పవిత్రంగా చేయాలి కదా. కాబట్టి బాబాకి అందరి పిల్లలపైన దృష్టి ఉంటుంది. సభీ శాంతిమే చలే జావే, అందరూ శాంత స్థితిలోకి స్థితం కావాలి. కాబట్టి బాబా అందరికీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు. జిన్కో జిన్కా యోగ్ హే వహ్ ఉఠాతే హే. ఎవరికి బాబాతో యోగం ఉంటుందో వాళ్ళే బాబా ఏ విషయాల అటెన్షన్ ఇప్పిస్తారో దాన్ని తీసుకొని స్వీకరించి దాన్ని ఆచరణలో పెడతారు. బాబా బేహద్లోనే కూర్చుంటారు. నేను వచ్చిందే సమస్త ప్రపంచాన్ని పావనంగా చేయడానికి, సమస్త ప్రపంచానికి శక్తిని ఇవ్వడానికి. సమస్త ప్రపంచము పవిత్రం కావాలి కదా, కాబట్టి శక్తిని ఇస్తాను. जिनका योग होगा समझेंगे बाबा अभी बैठ याद की यात्रा सिखला रहे हैं जिससे विश्व में शांति होती है. ఎవరికి బాబాతో యథార్థ యోగం ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారు, బాబా ఇప్పుడు కూర్చొని నాకు ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారు లేదా తలంపు యాత్ర నేర్పిస్తున్నారు. ఈ తలంపు యాత్ర ద్వారానే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. बच्चों को भी याद किया जाता है, वह भी याद में रहते हैं तो మదద్ మిల్తీ హే. బాబాని గుర్తు చేసుకుంటారు, బాబా పిల్లల్ని గుర్తు చేసుకుంటారు. ఇక్కడ ఒక బాబా లోతైన రహస్యాన్ని చెప్తున్నారు. బాబా పిల్లల్ని గుర్తు చేసుకున్నప్పుడు పిల్లలు కూడా బాబా తలంపులో ఉన్నట్లయితే వాళ్ళకి విశేష సహయోగము లభిస్తుంది.
బాబా మనల్ని గుర్తు చేసుకున్న సమయంలో మనము బాబా తలంపులోనే ఉంటే బాబా నుండి విశేష సహయోగం అందుతుంది. ఇప్పుడు బాబా మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం బాబా తలంపులో లేదనుకోండి, అప్పుడు బాబా నుండి ఏ సహయోగాన్ని మనము స్వీకరించాలో దాన్ని స్వీకరించలేము కదా. దీనికి ఒక ఉదాహరణ, రేడియో స్టేషన్లో లేదా టీవీ స్టేషన్లో టీవీది ఏమవుతుంది, బ్రాడ్కాస్ట్ అవుతుంది. అప్పుడు మన టీవీ కూడాను మంచిగా ఉంటే అక్కడ ఏం చెప్తున్నారో అది మన టీవీలోకి వస్తుంది, అన్ని విషయాలు మనకు అవగాహన అవుతుంది. ఒకవేళ అక్కడేమో బ్రాడ్కాస్ట్ అవుతుంది, మన టీవీ మన రేడియో బాగలేదనుకోండి, అప్పుడు మనకు ఆ విషయము రాదు, మనం వినలేము, దాని గురించి తెలుసుకోలేము, దాని విధం సహయోగాన్ని పొందలేము. ఉదాహరణకి న్యూస్ వస్తుంది, ఏమని పలానా దగ్గర వరద వస్తుంది, లేదంటే భూకంపం జరగబోతుంది, మీరు ఆ ప్రాంతం నుండి పక్కకి వెళ్ళిపోండి అనేటటువంటి మెసేజు రక్షణ మెసేజ్ ఇస్తున్నారు. మనది ఆన్లో ఉంటే మనకు తెలుసుకుంటాము, మనం దాటుకోగలుగుతాము. ఒకవేళ మనది ఆన్లో లేదనుకోండి, మనకు ఆ విషయం తెలీదు, దాటుకోలేము, ఇబ్బందులకి గురవుతాము. అదేవిధంగానే సేమ్ ఇదే ప్రాసెస్సే. బాబా మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు మనం బాబా తలంపులో ఉంటే బాబా చెప్పేటటువంటి సూక్ష్మమైన రహస్యాలు, మనకే చెప్తూ ఉండేటటువంటి పర్సనల్ కేరింగు లేదా సెక్యూరిటీ విధానము, ఇవన్నీ ఏమున్నాయి మనకు అర్థం చేయిస్తారో అది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ ఆ టైంలో మనం స్మృతిలో లేదు అంటే బాబా యొక్క ఈ సహాయాన్ని అందిపుచ్చుకోలేము, మళ్ళీ మనం ఏదైతే సెక్యూరిటీని పొందాలో అది పొందలేకపోతాము. వహ్ భీ యాద్ మే రహతే తో మదద్ మిల్తీ హై, మనము తలంపులో ఉంటేనే సహయోగం దొరుకుతుంది. అచ్చి రీతి యాద్ కర్తే హై వ తోడే హై, బాబాకు మంచిగా తలంపు చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే. బాబాకి సహయోగి పిల్లలు కూడా అవసరం కదా, ఈశ్వరీయ సేవాదారులుగా తయారు కావాలి కదా. నిశ్చయ బుద్ధితో తలంపు చేయాలి. మీ మొట్టమొదటి సబ్జెక్టు పావనంగా తయారు కావడం. పిల్లలు, మీరు బాబా జతలో నిమిత్తమైనారు. బాబాని పతిత పావన అని పిలుస్తారు కదా. ఇప్పుడు ఆ తండ్రి ఒక్కరు ఏం చేయగలుగుతారు, ఆయనకి సేవాదారులు కూడా అవసరం కదా. మీకు తెలుసు, విశ్వంలో శాంతిని స్థాపించి దానిపైన రాజ్య పరిపాలన చేయాలి. ఇలాంటి బుద్ధి గల వారు ఎవరుంటారో వాళ్ళకి నషా కూడా ఎంత ఉంటుంది. తుమ్ బచ్చోంకో భారత్కో హెవెన్ బనానా హై, పిల్లలైన మీరు భారతాన్ని స్వర్గంగా మార్చాలి. బాబా శ్రీమత అనుసారంగా నడుస్తూ మనం మన యోగ బలంతో రాజధానిని స్థాపన చేస్తున్నాం. నషా ఉండాలి కదా. ఇందులో స్థూలమైనటువంటిది ఏదీ లేదు, ఇది ఆత్మికమైనటువంటిది. బిడ్డలకు తెలుసు, ప్రతి కల్పము బాబా ఈ ఆత్మిక బలముతో మిమ్మల్ని విశ్వమాలికలుగా చేస్తున్నారు. బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు. ప్రపంచానికి ఈ విషయం తెలీదు. పరంపిత పరమాత్మయే స్వర్గ రచయిత, స్వర్గస్థాపనకర్త. ఎలా, ఎప్పుడు, ఏ మాత్రం కూడా తెలియదు. గీతలో కూడా సారము పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది, ఇంకా ఎక్కువ లేదు. ఇంకా అంతా అసత్యమే అసత్యము. బాబా వచ్చి సత్యాన్ని చెప్తున్నారు. భారతము యొక్క యోగ బలము చాలా ప్రసిద్ధమైనటువంటిది. హఠయోగిలు రాజయోగాన్ని నేర్పించలేరు. కానీ వర్తమానంలో అసత్యం చాలా ఉంది. దానికే బాబా ఒక సామెత చెప్తూ ఉంటారు, సచ్కే ఆగే ఇమిటేషన్ బహుత్ హోతీ రహతీ హై. సత్యం ఎదుట సత్యాన్ని అనుకరించే అంటే ఆర్టిఫిషియల్ కూడా డూప్లికేట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టే సత్యాన్ని అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు.
బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా అంటున్నారు, నేను కల్పకల్పము ఇలాగే చేస్తాను. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులైనారు. ప్రాచీన ఋషి మునులు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఇవి తెలుసుకోవడానికి ఏం తెలియదన్నమాట. గీతాకే జ్ఞాన్ కోహి నహి జాంతే. గీతా జ్ఞానం గురించే వాళ్ళకు పూర్తిగా తెలియదు. ఈ దాదా కూడా ఉన్నారు కదా, చాలా రోజు చదివేవాళ్ళు, చాలా రోజు చదివేవాళ్ళు. కానీ దాని అర్థాలంతా ఇప్పుడు తెలిసింది, దాని అర్థాలు ఇప్పుడు తెలిసింది. ప్రపంచము ఎంత తమో ప్రధానంగా ఉంది, బిల్కుల్ బుద్ధిహీనులుగా అయిపోయినారు. భారతం ఒకప్పుడు ఎంత తెలివివంతమైనటువంటి దేశంగా ఉండేది. భారతం ఒకప్పుడు తెలివైన దేశంగా ఉండేది. భారత్ కా హీ ఖేల్ హే. భారతంలోనే ఇదంతా ఆటంతా జరుగుతుంది. ఇతర ధర్మాలు వచ్చినది కూడా పిల్లలకి తెలుసు. సూక్ష్మవతనం, మూలవతనం గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బ్రాహ్మణులే ఈ జ్ఞానాన్ని పొందినారు. దేవతలకు దీని అవసరమే లేదు. మీకు ఇప్పుడు పూర్తి విశ్వం యొక్క జ్ఞానం తెలిసింది. మొదట మీరు శూద్రవర్ణంలో ఉంట్రి. బ్రహ్మ కుమారులు అయిన తర్వాత మీరు ఈ జ్ఞానాన్ని పొందుకున్నారు. దీనితో మీ దైవీ రాజధాని స్థాపన అవుతున్నది. బాబా వచ్చి బ్రాహ్మణ కులము సూర్యవంశము చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ సంగమ యుగంలోనే స్థాపన చేస్తున్నారు. ఇతర ధర్మాల వాళ్ళది వెంటనే రాజ్యం స్థాపన కాదు. వారిని గురువు అని చెప్పడానికి కూడా లేదు. బాబానే వచ్చి ధర్మస్థాపన చేస్తున్నారు. బాబా అంటున్నారు, అభి సిర్పర్ ఫుర్నా హే బాప్కి యాదక. మీ తల్లో ఇప్పుడు ఒకే ఆలోచన జరుగుతూ ఉండాలి. ఏమని? బాబా తలంపు చేస్తూ ఉండాలి. అయినప్పటికీ కూడా దాన్ని మాటికి మర్చిపోతున్నారు. పురుషార్థకర్ దందా ఆది భీ కర్తే రహో. పురుషార్థం చేస్తూ ఉండండి, మీ కర్తవ్యాలని కూడాను చేస్తూ ఉండండి. యాద్ భీ కర్తే రహే హెల్దీ బన్నేకే లియే. తలంపు చేస్తూ ఉండాలి ఆరోగ్యవంతులుగా కావడానికి. నిన్న మురళిలో బాబా చెప్తుండ్రు కదా, ఆత్మ ఆరోగ్యవంతమైతే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా అవుతుంది. ఇక్కడ బాబా ఆరోగ్యవాన్ భవాని ఆత్మకు ఆశీర్వదిస్తారు అని అన్నారు. బాబా కమాయి బడి జోర్సే కరాతే హే. బాబా అంటున్నారు, సంపాదన ఏదో నెమ్మదిగా చేసుకోవద్దు, చాలా స్పీడ్గా చేసుకోండి. ఇది పొందాలంటే అన్నీ మర్చిపోవాలి. నేను ఆత్మ వెళ్తున్నాను పరంధామానికి అనే ప్రాక్టీస్ కూడా బాబా చేయిస్తారు. కాతే హో తో క్యా బాప్కో యాద్ నహీ కర్ సక్తే హో. భోంచేసేటప్పుడు బాబాని తలంపు చేయలేరా? బట్టలు కుట్టేటప్పుడు బాబాని తలంపు చేయలేరా? బుద్ధియోగాన్ని బాబాతో జోడించవచ్చు కదా. ఎంతెంత బాబాతో బుద్ధియోగాన్ని జోడిస్తారో అంత చెత్త ఏమేముందో దాన్నంతా తీసేయగలుగుతారు. బాబా అంటున్నారు, శరీర నిర్వహణ భలే చేసుకోండి, ఇది చాలా సహజము. 84 జన్మల చక్రం పూర్తవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు బాబా రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చినారు. విశ్వం యొక్క హిస్టరీ జాగ్రఫీ ఈ సమయంలోనే రిపీట్ అవుతుంది. కల్పం ముందు ఎలా రిపీట్ అయిందో ఇప్పుడు కూడా అలాగే రిపీట్ అవుతుంది. రిపీట్ అయ్యేటటువంటి ఈ రహస్యాన్ని కూడా బాబానే అర్థం చేయిస్తారు. బాబా ఏమంటున్నారు, వరల్డ్ రిపీట్ అవుతా హై. విశ్వం యొక్క ఈ కర్తవ్యాలన్నీ రిపీట్ అవుతుంది. వన్ గాడ్ వన్ రిలిజియన్ కహతే హైనా. ఒకే భగవంతుడు ఒకే ధర్మము అని చెప్తారు కదా, అక్కడ శాంతి ఉంటుంది. అది అద్వైత రాజ్యము. ద్వైతము అనగా ఆసురి రావణ రాజ్యము. ద్వైతం అనగా ఆసురి రావణ రాజ్యము. వాళ్ళు దేవతలు, వీళ్ళు దైత్యులు. అద్వైతం వాళ్ళు దేవతలు,
ద్వైతం వాళ్ళు దైత్యులు, ద్వైతము दैत्युలు। आसुरी राज्य और दैवी राज्य का भारत पर ही खेल बना हुआ है। ఆసురీ రాజ్యము దైవీ రాజ్యము ఈ ఆటంతా కూడా భారతంలోనే ఆది సనాతన ధర్మం ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది। బాబా వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని తయారు చేయిస్తున్నారు। మనమే దేవతలుగా ఉంటమే మళ్ళీ కళలు తగ్గుతూ పోయింది, మనమే శూద్ర వంశంలోకి వచ్చేసినాము। బాబా ఇప్పుడు చదివిస్తున్నారు। बाप पढ़ाते ऐसे जैसे टीचर लोग पढ़ाते, स्टूडेंट सुनते हैं। టీచర్లు చదివించినప్పుడు విద్యార్థులు వింటారే, అలాగ బాబా చదివిస్తారు। మంచి విద్యార్థులు చాలా శ్రద్ధతో వింటారు, మిస్ చేయరు। ఈ చదువుని రెగ్యులర్గా చదువుకోవాలి। ఐసీ గాడ్లు యూనివర్సిటీ మే ఆబ్సెంట్ నహీ హోనీ చాహియే। ఇలాంటి గాడ్లు యూనివర్సిటీలో ఆబ్సెంట్ కారాదు। బాబా ఎంత లోతైన రహస్యాలను అర్థం చేయిస్తున్నారు। అచ్చా, గుడ్ నైట్। रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप को నమస్తే। ఈరోజు 2 సార్లు బాబా నమస్తే చెప్తున్నారు, మనం కూడా 2 సార్లు బాబాకి నమస్తే చెప్పినాం। ధారణ, బాబాకి ఆజ్ఞాకారిగా నిజాయితీగా ఉంటూ ఆశీర్వాదాలు తీసుకునే యోగ్యులుగా తయారు కావాలి। ఎలాంటి ఉల్లంఘన చేయరాదు। రెండోది, ఉల్టా నడవడికలు నడిచి మీ అదృష్టాన్ని తుడిపేసుకునే పని ఎప్పటికీ చేయరాదు। భస్మాసురులుగా కారాదు। ధర్మరాజు శిక్షల భయం ఉండాలి। ధర్మరాజు శిక్షల భయము ఉండాలి। లౌకికంలో కూడా శాస్త్రాలు చెప్తాయి, పాపభీతి కొద్దైనా ఉండాలి అని। బాగుండాలి అంటే పాపభీతి అంటే ఆ పాపానికి పర్యవసానము ఏమవుతుంది అని భయం ఉండాలి అని। కానీ బాబా పిల్లలైన తర్వాత కొన్నిసార్లు ఈ భయము తగ్గిపోయి మా నాయనే కదా, మా తండ్రి కదా అని భయభక్తులు తగ్గిపోతాయి। భయం తప్పనిసరిగా ఉండాలి। భయం ఉంటే ఏ భయం ఉండాలి? ధర్మరాజుకి భయపడాలి, తండ్రికి భయపడాల్సిన పని లేదు, తండ్రికి భయపడాల్సిన అవసరం లేదు, ధర్మరాజుకి భయపడాలి। అందుకే బాబా ధర్మరాజు శిక్షల భయము ఉండాలి। वरदानमु, दिल में एक दिलाराम को बसाकर सहयोगी बनने वाले सर्व आकर्षण मूर्त भव। హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణే నిలుపుకొని సహజయోగిగా తయారయ్యే సర్వ ఆకర్షణామూర్త భవ।
హృదయంలో ఒక హృదయాభిరాముణ్ణి నిలుపుకొని సహజయోగిగా తయారయ్యే సర్వ ఆకర్షణామూర్తి భవ. హృదయాభిరామునికి హృదయం ఇచ్చినారు అనగా మీ హృదయంలో నిలుపుకున్నారు. దీన్నే సహజయోగము అంటారు. ఎక్కడ హృదయం ఉంటుందో అక్కడే బుద్ధి కూడా పనిచేస్తుంది. అంటే ఎక్కడ మనసు ఉంటుందో అక్కడే బుద్ధి పనిచేస్తుంది. जब दिल और दिमाग अर्थात स्मृति संकल्प शक्ति सब बाप को दे दी, मन वाणी और कर्म से बाप के हो गए, तो और कोई भी संकल्प व किसी भी प्रकार का आकर्षण आने की मार्जिन ही नहीं. బాబా అంటున్నారు, హృదయము అంటే మనస్సు, బుద్ధి అనగా స్మృతి, సంకల్పము, శక్తి అంతా బాబాకి ఇచ్చేసిన తర్వాత మనసా వాణి, మనసా వాచ కర్మల ద్వారా బాబా వాళ్ళు అయిపోయిన తర్వాత ఏ సంకల్పం కానీ ఏ విధమైన ఆకర్షణ కానీ రావడానికి అవకాశం లేదు. కళ్ళు కూడా వాటిని ఆధారము చేసుకోరు. జబ్ సబ్ కుచ్ తేరా కహా తో దూసరి ఆకర్షణ ఆ హీ నహీ సక్తి. సర్వము బాబా మీది అన్నప్పుడు మరే ఆకర్షణ రావడానికి అవకాశమే లేదు. సహజంగానే సర్వ ఆకర్షణామూర్తులుగా అవుతారు. స్లోగన్, बाबा से और ईश्वरीय परिवार से जिगरी प्यार हो तो सफलता मिलती रहेगी. బాబాతో మరియు ఈశ్వరీయ పరివారంతో లోతైన ప్రేమ కలిగి ఉంటే, ప్రాణప్రదమైన ప్రేమ కలిగి ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. బాబాతో మరియు ఈశ్వరీయ పరివారంతో ప్రాణప్రదమైన ప్రేమ కలిగి ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. అచ్చా, అవ్యక్త సూచన. అవ్యక్త ఫరిష్తాగా కావడానికి సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలంటే 2 మాటలు గుర్తుంచుకోండి. నేను బిందువును, తండ్రి కూడా బిందువే. అయితే బిందువుతో పాటు సింధువు కూడాను. బిందు స్మృతి ఏకరస స్మృతితో ఒక్కరి మతంలోనే నడుస్తూ ఉండండి మరియు ఒక్కరి కర్తవ్యంలోనే సహయోగులు కండి. మిగతా విస్తారంలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. విస్తారంలోకి వెళ్ళాలి అంటే సేవ అవసరం ఉంటేనే. సేవ లేకపోతే ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరము లేదు. సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవడానికి ఇదే సులభమైన విధానము. ఇదే సులభమైన విధానము. అచ్చా, ఓం శాంతి.